హలో వ్యూయర్స్, నేనైతే ఈరోజు మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆనియన్ మసాలా దోశ. దీనికోసం నేనైతే ముందుగా దోశ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి పెనం వేడెక్కేలాగా చూద్దాము. ఓకే, పెనం మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. సో ఈ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, కొంతమంది ఆనియన్ రాస్తూ ఉంటారు కదా, సో అదైతే అవసరం లేదు. జస్ట్ పెనం మీద వాటర్ స్ప్రింకిల్ చేసేస్తున్నాను. వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత నేనైతే ఇలా దోశ బ్యాటర్ని తీసుకున్నాను. సో ఈ విధంగా దోశనైతే రుద్దుకున్నాం రౌండ్గా వచ్చేటట్టు. తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ని అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పెనంకి కూడా ఆయిల్ అయితే వేయలేదు కాబట్టి. సో తర్వాత దీని మీద పుట్నాల పొడి అయితే వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర కారం, కొంచెం వెల్లుల్లి కారం. ఈ వెల్లుల్లి కారం అయితే నేను వెరైటీగా చేశాను, సో అది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇదిలా ఉండగా దీని మీద సన్నగా తరిగిన ఆనియన్ కొంచెం వేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే బటర్తో అయినా కాల్చుకోవచ్చు, లేదా నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నెయ్యితో కాల్చుకొని పిల్లలకి ఇస్తే మాత్రం చాలా హెల్దీ అండి, ఎందుకంటే పిల్లలకు డైలీ సఫిషియెంట్గా నెయ్యి అయితే పెట్టాలి. సో ఇది ఇలా అవుతుంది, చూద్దాం. కొంచెం సేపటి తర్వాత తిప్పుకున్నాం. చూసారు కదా, ఇలా కాలుతూ ఉంది. తర్వాత మనం ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కాలుతున్న దోశని మనం ఒక వైపు వేసుకుంటే సరి. చూసారు కదా, ఇలా కాలిన దోశని నేనైతే ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకున్న దోశని టమాటో చట్నీతో తిందాం అనుకుంటున్నాను. అదే అల్లం పేస్ట్ అంటారు కదా, అల్లం పేస్ట్ కదా, సారీ, అల్లం పచ్చడి. సో దాంతో తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి, ఎందుకంటే డైలీ చట్నీ అయితే అవసరం లేదు. సో ఇలా అయితే తీసుకోవచ్చు, ఇష్టమైన పచ్చడి అవి చేసుకొని. ఓకే, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.